ఎంపికలు బొక్కలు ఎన్ని ఎరిగినా కానీ విద్యార్థి ఉద్యమ నాయకులు రాష్ట్రం పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో ఉద్యమాలు తన చరిత్రలో నిలిచిపోయే ఉద్యమాలు ఉంటాయి. మన బాడీలో ఎన్ని పక్కబొక్కలు ఉంటే అన్ని పక్కబొక్కలు ఇరగొట్టుకున్నటువంటి నాయకుడు మన అన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బర్మూర్ ఎగరలకు స్వాగతం తెలుపుతూ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలను అందజేస్తుంది. మనము ఆ పథకాలను వినియోగంలో తీసుకెళ్ళలేకపోతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని యువత ఆలోచించి చాయ్పై చర్చలాగా ఒక గంట కేటాయించండి. ఒక నెల రోజుల పాటు గంట కేటాయించి కాంగ్రెస్ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకోండి. అధికారం వచ్చింది కదా, మనం ఏం చేస్తామని నిద్రమత్తులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కొరకు 24 గంటలలో మీరు తెలుసుకుంటే కేసీఆర్ అట్లాంటి వారిని కత్తరించును. కాంగ్రెస్ పార్టీ యువకులారా మేలుకోండి. ఒక గంట 2 గంటలు టైమిచ్చి పార్టీ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇట్లాంటి పథకాలు ఏ ప్రభుత్వం ఇవ్వలే. రైతులకు బోనస్ ఇవ్వలే ప్రభుత్వం. అట్లాంటి బోనస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం అది ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం. మనం అది తీసుకొని పోయి 100కు 100% నిజామాబాద్ జిల్లాలో ఎన్ని గ్రామాలు అయితే ఉంటాయో స్థానిక సంస్థల ఎలక్షన్లలో అన్ని గ్రామాలను గెలిచి సోనియమ్మకు, రాహులన్నకు, రేవంత్ అన్నకు గిఫ్ట్ ఇద్దాం. వెంకటన్న గారికి ఒకటే చెప్తాను, 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కార్యకర్తలు ఫస్ట్ అయితే సెకండ్ వచ్చింది పార్టీ కొరకే వచ్చింది కాబట్టి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వండి. మన పార్టీ మన గుంపులు పెడతా ఉన్నారు. ఒక 2-3 నెలలు ఓపిక పెట్టండి. గుంపుల కొట్లాడని నిలబెట్టండి. మనం ఐక్యంగా కొట్లాడితేనే